నవీన్ అన్న గెలుస్తాడు అంటారు. హిమ్మత్ నగర్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమన్నారు పాదాలకు అయిపోయింది పని. నవీన్ అన్న గెలిపించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క యుద్ధులు వితాంగులు ప్రతి ఒక్క మన జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మన నవీన్ అన్నను గెలిపించాలని కోరుకుంటున్నారు. యువకుడు కాబట్టి. మీరు ఏం చెప్పకండి, ఓటు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు. నవీన్ అన్న గెలుస్తాడు అంటారు. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో? యా, ఇప్పుడు హాట్ టాపిక్ అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీ అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలుస్తాడు, మాకు న్యాయం చేయాలి. బోలో అంటే ఒక్క 2 minutes మీతో మాట్లాడచ్చా? ఐ విల్ గో దేర్. ఎస్, మరి ఇక్కడ పాలిటిక్స్ అన్ని హాట్ టాపిక్గా ఎవరు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు సార్? నేనైతే బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాను. రీజన్? రీజన్ మీన్స్ మాగంటి ఉన్నప్పుడు కూడా చేశారు కదా ఆయన. ఇంకా కాంగ్రెస్ అయితే రూలింగ్లో ఉంది ఇప్పుడు, అంతే, దట్స్ వై. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో? యా, ఇప్పుడు హాట్ టాపిక్ అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీ అనుకుంటున్నారు? 100% నవీన్ అన్న గెలుస్తాడు, మాకు న్యాయం చేయాలి, మాకు మంచిగా చూసుకోవాలి, మా పిల్లలు కూడా మంచి జాబులు రావాలని కోరుకుంటున్నా. నవీన్ అన్న కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఓట్ అయితే నవీన్ యాదవ్ గారికి అంటున్నారు. 100% మా 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు కూడా మా నవీన్ అన్నకే ఇస్తుంది. ఆయనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే ఆయన మంచి వ్యక్తి, మంచి చేసిండు, మంచి అందరికి అన్నదానం చేసిండు, అందుకోసం వేయాలనుకుంటున్నాం. ఈసారి గెలిపించాలని మా కోరిక. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అన్న గెలుస్తాడు అంటారు. నవీన్ అన్నకే ఇస్తాం మేము కూడా. ఓకే, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 2. ఎందుకు ఆయనకే వేయాలనుకుంటున్నారు సార్కే? అంటే ఇంకా ఆయన కొంచెం తెలిసిన మనిషి, దేనికన్నా ఆపత్తికి వస్తాడని అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో జరుగుతున్నాయి కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఇక్కడైతే నేను నవీన్ యాదవ్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? అంటే ఇంకా మనకు అందుబాటులో దగ్గర ఉంటాడు, మ్యాక్సిమం ఉంటాయి ఇక మనకంతా. ఏమో మేడం, నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పగలుగుతా చెప్పు. నేను మాది ఇక్కడ కాదు, మా లోకల్ కాదు మేము. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు. ఎందుకని? ఎందుకంటే అతను పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాడు కాబట్టి. ఇప్పుడు చదువుకోని వాళ్ళే ఎలక్షన్లో దిగి పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు అతను మొత్తం ఇంజనీరింగ్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చాడు కాబట్టి పాలిటిక్స్లో దిగారు కాబట్టి అతనికి అన్నీ తెలుసు కాబట్టి, జనాలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ చేస్తారు కాబట్టి ఆయన గెలిస్తే మంచిది. మేడం గారు, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? ఏం లేదు, మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో చెప్పండి చాలు. మీరు ఏం చెప్పకండి, ఓటు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమా చేయి గుర్తుకి. ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాకు బీదోళ్ళకి కొంచెం సాయం చేస్తుండు, అందుకే ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఆయనకే వేయాలి, ఇంకెవరైనా ఎవరికైనా ఎందుకు వేయకూడదు? చేసినాము కానీ అప్లై డబల్ బెడ్రూమ్లకు దానిలో దీనిలో చేసినాము కానీ ఏమి ఇవ్వలేదు. మాకు అసలు ఏం అనుకున్నది కావలేదు. ఇప్పుడు నవీన్ అనే యాదవ్ అన్న మనకు అనుకున్నది చేస్తాము అంటున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తాం. ఓకే, మీకు ఇంకా ఏమన్నా అంటే ఇక్కడ ఈయన వస్తే ఇది బాగా జరుగుతుందని? ఈ ఏరియాలో మాకు అన్న వస్తే మాకు మంచిగా జరుగుతుంది, అందుకనే వేద్దామని మేము అనుకుంటున్నాం. ఆయనకే వేయాలి. మేము ఫస్ట్ ఏం కోరుకుంటున్నారు, ఏం చెయ్యాలి మీకు అని కోరుకుంటున్నారు? మేము ఇప్పుడు బీదోళ్ళకు ఇండ్లు డబల్ బెడ్రూమ్లకు అప్లై చేస్తామన్నాడు, అందుకని ఆయనకే వేద్దామని అనుకుంటున్నాం. ఇంతకుముందుకు చేస్తే ఇవ్వలేదు, ఇప్పుడు ఆయననే చేస్తాం, మేము ఇస్తాం కంపల్సరీ అన్నందుకు ఆయనకే ఇస్తాం. ओके आंटी, थैंक यू सो मच। किसको वोट करना करके सोच रहे हैं आप लोग? हम केसीआर अन्ना को डालना सोच रहे। समझ में नहीं आ रहे। केसीआर साहब को डालना बोल रहे हैं। केसीआर सर को क्यों उसको ही डालने को सोच रहे हैं आप लोग? काम करे सिटी में, हैदराबाद में सब
बहुत सिटी को डेवलपमेंट करे, गरीब लोगों को उनको लिए अच्छा करे। आपके घर में कितना वोट्स है? हमारे घर में 4-7 वोट है हमारे साथ। ओके, थैंक यू। वो फिर से केसीआर सर आएगा तो ये काम जल्दी पहले ये करना करके क्या सोच रहे, क्या काम करना है वो? क्या है, गरीब लोगों को हेल्प करना, जैसा हम कारोबार करने वालों को कुछ तो भी हेल्प, लोन వీన్ दिलाना, ऐसा कुछ तो भी अच्छा काम करना पहले आते की। హిమ్మత్నగర్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? హేమంత్ పాదోళ్ళది అయిపోయింది పని. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నదే నవీన్ యాదవ్ ఒకడే. పాలవారు కూడా ఫుల్గా ఉంది ఆయనకు. ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ అంతా ఒకటే. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఎవరికి వేద్దామని? ఇంట్లో ఉన్నదే అవన్నీ లెక్క చెప్పొద్దు, అవన్నీ లెక్క చెప్పొద్దు. నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఇవాళ ఆయన పార్టీలో సమాజ్వాదీ పార్టీ కూడా చేరింది. తెలుసా మీకు? మీకు తెలుసా? చెప్పండి సార్. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూడా చేరింది ఈరోజు. అదే చెప్తున్నారు. అందుకని నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఓకే, నవీన్ యాదవ్ గారు వస్తే ఫస్ట్ మీరు కోరుకునే ఈ పని చేయాలి అని ఏది కోరుకుంటారు? అదే పక్క ఆయన చెప్పిండు. మొన్న దసరా పండుగ రోజు కూడా ఇక్కడ వేదిక చేసి సెలబ్రేషన్ చేసినప్పుడు ఆ రోజు కూడా చెప్పిండు, పక్క ముందు అభివృద్ధి, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ ఇవి పక్కా చేస్తా అన్నాడు. ఎలక్షన్స్లో అండ్ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? నవీన్ అన్నని గెలిపించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క యుద్ధులు, వితాంగులు, ప్రతి ఒక్క మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మన నవీన్ అన్నను గెలిపించాలని కోరుకుంటున్నారు. యువకుడు కాబట్టి ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. నవీన్ అన్న ఎంతో మందికి సాయం చేసిండు. అందుకోసం నవీన్ అన్న లోకల్లో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ఓటర్లు నవీన్ అన్నను గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. ఓకే, ఆయన గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? 100% నమ్మకం ఉంది. 50,000 మెజారిటీ అన్న గెలవబోతున్నాడు. ఓకే, సార్ గారు కనుక గెలిస్తే మీరు ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ వర్క్ మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఇదైతే ఈయన వస్తేనే చేస్తారని ఉంటుంది కదా, అది ఏ వర్క్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 మంత్స్ అయింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ అన్న గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్ చేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మీ ఫ్యామిలీలో ఎన్ని ఓట్స్ ఉన్నాయి? మా ఫ్యామిలీలో 11 ఓట్స్ ఉన్నాయి. 11 కూడా నవీన్ యాదవ్. కాంగ్రెస్ మాది మొత్తం 11 కాంగ్రెస్కే. మాది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు మళ్ళీ సార్ గారు వల్లే రావాలి అనుకుంటున్నారు. వస్తే ఏ వర్క్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇది చేస్తే బాగుండని ఉద్దేశం. ఇక్కడ మేడం ఫస్ట్ మెయిన్ సమస్య వచ్చి ట్రాఫిక్ సమస్య ఉంది మేడం. ట్రాఫిక్ సమస్య హిమ్మత్ నగర్ మెయిన్ అది ఉంది మేడం. అదైతే మెయిన్ ప్రజెంట్ బెడ్రూమ్ ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, మళ్ళీ అవన్నీ ఇస్తాడు కదా. మరి అవన్నీ ఇస్తాడని కేసీఆర్ రావాలి మాకు. మాకు అన్నీ ఇస్తున్నాడు. ఫస్ట్ కూడా అన్నీ ఇచ్చాడు. దళిత బంధు ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చిండు, పిల్లలకి చిన్న పిల్లలు పుడితే గిఫ్ట్లు ఇచ్చారు, మళ్ళీ అన్నీ ఇచ్చాడు. 2000 పింఛన్ చేసిండు. మరి ఈయన 6 హామీలు చెప్పి 200 హామీలు చెప్పి ఏమి ఇచ్చిండు కాంగ్రెస్? నవీన్ యాదవ్ నిలబడ్డాడు, మా మనిషే, కానీ ఆ పెద్ద ఆయన ఏం చేయలేదు కదా. ఆయన చేస్తే కదా వేసేది. మరి అందుకని మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆరే మాకు కావాలి. తులం బంగారం బాయ్, 1,00,000 రూపాయలు బాయ్, అన్నీ బాయ్, ఏవి లేవు. చెప్పిన హామీలు కూడా లేవు. ముసలోళ్ళకి 4,000 ఇస్తున్నాడు, 25,000 స్త్రీల వాళ్ళకి ఇస్తున్నాడు. ఏడిచ్చిండు? ఏమి ఇవ్వలే. ఒక్కటి కూడా ఒక బస్సు అడిగామా పెట్టాని? పెట్టిండు. ఆ జుట్లు పట్టుకొని తన్నుకుంటున్నారు. ఎందుకు? అది వేస్ట్ కదా. దాంతోనేమొచ్చేది ఉంది? ఈ చెప్పిన హామీలు ఇవ్వలే.
కనీసం అవి చెప్పినాయన్న 6 హామీలన్నా చేసినంటే వేద్దాము. మరి అవే చేయనప్పుడు ఏం వేస్తాం? మేము కేసీఆర్ గెలుచుకుంటే మాకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అంటే లాస్ట్ సరే నవీన్ యాదవ్ గెలాలని కోరుకుంది అంతే. ఎందుకంటే ఆయన మన కేసీఆర్ మనోడే. నవీన్ యాదవ్ నేనంటే ప్రతిసారి వేస్తున్నాడు, ఓడిపోతున్నాడు. ఈసారి గెలాలని కోరుకుంది అంతవరకే. ఆయన వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు? ఏం చేస్తారని కాదు, ఆయన మంచితనంగా అందరితో ఉన్నాడు. మరి తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. దిస్ ఇస్ ఫ్రమ్ నాగన్న సర్వేస్ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పుడు హాట్ టాపిక్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. హాట్ టాపిక్ ఏంటంటే పాలిటిక్స్. సో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మన రహమత్ నగర్కి వచ్చాక నవీన్ యాదవ్ గారి నేమ్ మోస్ట్లీ చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు తెలుసు. సో సార్ గారు అయితే మీరు ఓటు అయితే నవీన్ యాదవ్ గారికి వేస్తానంటున్నారు. నా ఫ్యామిలీ ఓట్లు 12 నుంచి 18 ఓట్లు ఉన్నాయి. మొన్న కొత్తగా 6 ఓట్లు వేయించిన, పాత 12 ఓట్లు ఉండే, మొత్తం నవీన్ యాదవ్కి వేయించి. ఓటు నవీన్ యాదవ్ గారికి వేస్తానంటున్నారు. మరి ఎందుకు వేయాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి అమ్మ. బీదోళ్ళకు బీద రకంగా చూస్తాడు, మంచోళ్ళకు మంచి చూస్తాడు, చెడ్డోళ్ళకు చెడ్డగా చూస్తాడు. నవీన్ యాదవ్ రౌడీ అని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పుకారా చేస్తుర్రో అది వేస్ట్, గాలి మాటలు అవి, గాలికి పోయే మాటలు అవి. నవీన్ యాదవ్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఆయన మీద రౌడీ షీట్ ఉందా? ఒట్టిగా పుకారా చేసి ఆయన బ్లేమ్ చేస్తుర్రు అంతేగాని ఏం లేదు. నవీన్ యాదవ్ మంచి వ్యక్తి కాబట్టి దగ్గర 300 నుంచి 400 వరకు చిన్నపిల్లల్ని చదివిపిస్తుండు. స్కూల్లో ఆయన సొంత డబ్బులు పెట్టి చదివిపిస్తుండు. ఇప్పుడు కాదు, 2014 నుంచి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏ ఆపద ఉన్నా సగం రాత్రి వస్తాడు. ఫోన్ చేస్తే 15 నిమిషాలలో వచ్చి ఏ ఆపద ఉన్నా దూరం చేసిపోతాడు. మంచి ఉన్నా చెడు ఉన్నా ఏమున్నా, ఎవరైనా చనిపోయారు అనుకోండి 10, 15,000, 20,000 ఏమైనా సాయం చేస్తాడు. ఎవరిదన్నా పెండ్లి ఉంది గరీబులది 1,50,000 అట్లా సాయం చేస్తాడు. మంచి వ్యక్తి. మాకు కావాల్సింది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పట్టిన దరిద్రాన్ని తీసేసే క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు మాకు దొరికిండు, అందుకే నవీన్ యాదవ్ను గెలిపించుకుంటున్నాం. సూపర్ సార్, యా థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుందని మీ ఉద్దేశం? ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్కి ఓటేయాలని అనుకుంటున్నాం. ఓకే, మీరు టీఆర్ఎస్ ఓటేయాలనుకుంటున్నారు. ఎందుకు? రీజన్ అంటే ఆయన గోపీనాథ్ గారు చాలా మంచి పని చేసినాడు. మన 15 సంవత్సరాలు ఆయననే గెలిచినాడు, 3 మాటలు ఆయననే గెలిచినాడు. మళ్ళీ మంచి పని చేయకుంటే ఎందుకు గెలిపిస్తున్నాడు? ఆయనకి 3 మాటలు గెలిచినాడు ఆయన. మళ్ళీ కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ మంచి ఆయన, కానీ కాంగ్రెస్కి వ్యతిరేకం. కాంగ్రెస్ పింఛన్ ఇస్తాను, పింఛన్ ఇవ్వలేదు. బస్ ఛార్జీలు పెంచేసింది. ఆడవాళ్ళకి బస్సులో ఎక్కితే మాకు దొరుకుతుంది, సీట్ దొరకలేదు. మేము పైసలు ఇచ్చి నిలబడిపోతున్నాం. బస్సులో అట్లా సీట్ లేదు మొగలకి. ఆడవాళ్ళ సీట్లు ఆడవాళ్ళు కూర్చోాలి కదా, మేము తీసుకొని బేగంబాడ దాకా నేను నడుచుకుంటా బస్సులో నిలబడిపోయినా, పైసలు ఇచ్చి నిలబడిపోతాం. అదేం పద్ధతి మీకు చెప్పండి వాళ్ళకి. మేము వ్యతిరేకం, ఆయనకు కాంగ్రెస్కి వ్యతిరేకం. మైనార్టీకి మోసం చేసినాం. ఈయనేమో మంచి మంచి పని చేసినాడు. షాదీ ముబారక్ అన్నాడు, మంచి పచ్చినాడు. మళ్ళా తులం బంగారం ఇచ్చినాడు, ఇవ్వలేదు. మళ్ళీ ఆడవాళ్ళకి 500, 2,500 అది ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అడగాలి కదా. ఉట్టి మాట ఎందుకన్నాడు మన కాంగ్రెస్ వాళ్ళు. చేస్తే అమలు చేయాలి కదా వాళ్ళు. చెప్పింది మేము మంచిగా లేదని చెప్పింది అమలు చేయాలి కదా వాళ్ళు. మళ్ళీ వాడు చేసింది ఏం చేసినాడు? పింఛన్లకి దోక ఇచ్చినాడు, రైతులకి దోక, అందరికీ దోక ఇచ్చినాడు. ఎవరికి అని అందరికీ దోక ఇచ్చినాడు. బస్ ఛార్జీ కదా పెంచేసినాడు. ఆ డబ్బులు మాత్రమే తీసుకుంటాం. మేము నిలబడి మేము పోతున్నాం. ఎవరు రాలేప్పుడు, ఇప్పుడు అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు. ఓకే సార్, మరి మీ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? ఇంట్లో ఒక లేడీస్ అనుకో, ఒక్క మార్కు పోతే నేను 4 మాటలు పోతా బస్సులో. ఆ ఛార్జ్ నాతో డబల్ అవుతుంది. ఈ నుంచి అబ్దుల్ పోవాలంటే 50 రూపాయలు పోతా, 100 రూపాయలు నాకు తగ్గుతుంది. ఆమె ఒక్కసారి పోతే 4 మాటలు నేను పోతాను. ఆ బస్ ఛార్జీలు మాతో తీసుకున్నాను. మొన్ననే పెంచి మళ్ళీ పెంచి, మొన్ననే పెంచి మళ్ళీ పెంచిన,
మొన్ననే పెంచినాం మరి